మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గా ప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని కోరుచుకున్నాను. మిత్రులారా, ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో భవానీ శంకరుని పద్యం తల్లి పేరిట మారు దెయ్యము అనే పద్యం. ఈ పద్యానికి రాగం సింహేంద్ర మధ్యం, 57వ మేళకర్త సింహేంద్ర మధ్యం. స్వరస్థానములు షడ్జమం, రి చతిశ్రీ త్రిషమం, గా సాధారణ గాంధారం, మా ప్రతిమధ్యమం, ప పంచమం, దా శుద్ధ దైవతం, నీ కాకల నిషాదం, పై షడ్జమం. ఇది ఆరోహణం. అవరోహణ క్రమం కూడా అంతే. సంపూర్ణ రాగం వైషడ్యమం, కాకల నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, ప్రతిమధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రీ ఇది సింహేంద్ర మధ్యం రాగం. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ముఖ్యంగా మీకు మంచి స్పందనను తెలియచేయండి. లైక్ చేయడం చాలా అవసరం వీడియోకి. అట్లాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వీడియో షేర్ చేసి పంపి నా కార్యక్రమాలను ముందుకు నడిపించమని కోరుతూ ఇప్పుడు సింహేంద్ర మధ్యం రాగంలో మీ పద్యం పాడుతూ ఉన్నాను. ముందుగా ఈ సీను సుబ్బిశెట్టి భవానీ శంకరుని ఇద్దరి సంభాషణ సీన్ ఇది. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా సుబ్బిశెట్టి తనలో అనుకొని పైకి భవానీ శంకరంతో మాట్లాడుతూ ఉండగా భవానీ శంకరం చింతామణి తల్లి అనగా వేశ్యల తల్లుల గురించి, వాళ్ళ గుణగణాల గురించి వర్ణించే పద్యం ఇది. సుబ్బిశెట్టి తనలో ఈతను ఎర్రిమొహం ఎంగళప్ప కాకపోతే ఏమిటి, ఆ చింతామణికి నా మీద తప్ప వేరెవ్వరి మీద ధ్యాస లేదన్న సంగతి స్వయంగా ఆ చింతామణి తల్లి శ్రీహరే ఈ రహస్యాన్ని నాకు చెప్పింది. ఇంకా ఎందుకు ఇతను ఓ చింతామణి చింతామణి అని వెర్రవిద్దు ఓ తల్లకిందులవుతాడు. సరే భవానీ శంకరం గారు, మరి చింతామణి మిమ్మల్ని ఈడ్చి అవతలికి పాడవేసింది కదా, మరి మళ్ళా చింతామణి లాంటి ఒక మంచి ఖాతా ఏదన్నా అమర్చుకున్నారా? అయ్యయ్యో, మళ్ళీ ఆ రొంపులో పడటమా? ఆ వేశ్యలు ఎటువంటి వారు, ఆ వేశ్యల తల్లులు ఎటువంటి వారో చెప్పుచున్నాను విను. తల్లి పేరిట మారుదయ్యం, తల్లి పేరిట మారుదయ్యము, ఎప్పుడు దేనికై అగ్గి కురియునో అనెడు బెంగా, ఎప్పుడే పూట కాపూట, ఏ పూట కాపూట ఏమి వ్యయంబు నెత్తిన వచ్చి పడునో అనెడు బెంగా, తానింటలేనప్పుడు తార్పు గత్తెలు ఎవ్వని తెచ్చి కూతురో అనెడు బెంగా, ఏ వేళ బయట కాలిడి సాని, ఎవరి కంటము పడిపోవునో అనెడు బెంగా, ఏ వేళ బయట కాలిడి సాని, ఎవరి కంటను పడిపోవునో అనెడు బెంగా, మేళములకే గుణపుడు ఈ సాలు, మేళములకే గుణపుడు కామించి, ఎవడు తనకు గొక్కిన చూచులో అనెడు బెంగా, ఇన్ని బెంగల చేత, ఇన్ని బెంగల చేత రేయింబవలు పగులుటయుగాదే, పొగలుటయుగాదే వెలయాలి పొత్తనంగా,
Ah